ఇక మీ అందరికీ తెలుసు కదా జయప్రకాష్ నారాయణ్ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్వి చేతగాని హామీలు బీఆర్ఎస్ సంక్షేమ అభివృద్ధి బ్యాలెన్స్ చేసింది అందువల్లే రాష్ట్రం హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ అప్పులతో ఏం సంకేతం ఇస్తుంది అప్పుల భారంపై ఎవరిపై పడుతుంది రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ నిన్న పొట్టేసుకున్నాడు మామూలు కూడా కాదు అసలు ఏం చేస్తున్నాడా రేవంత్ రెడ్డి పరిపాలన ఏమన్నా వస్తుందా ఏం చేయాలనుకుంటున్నాడు ఈయన అని ఇక జయప్రకాష్ నారాయణ సార్ మామూలుగా కాదు అసలు నేను ఓపెన్గా చెప్తున్నా కదా ఆయన ఎంత ఘోరంగా అంటే ఇక మామూలు కాదు ఒక్కసారి మీకు వినబెడుతుంది అది వీడియో కూడా ఉండే నా దగ్గర నేను వినబెడతా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత ఘోరం అంటే ఈ అప్పులు తెచ్చి ఎవరి కోసం ఏం కదా ఇగో ఇనుర్రు ఒక్కసారి కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి పెట్టుబడులు వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన తెచ్చుకుంటున్నారు ఏ సంకేతం ఇస్తున్నాం మనం నేను మహోటంగా అడుగుతున్నాను ఏ సంకేతం ఇస్తున్నాం మనం డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడి నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకు నేను అందరూ మాఫీ చేస్తాను సకాలంలో కట్ట నీ కర్మ అంటున్నాం ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి ఈ నాయకులు చెప్పారు రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని అర్థమైందా ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా శాతగాని ప్రభుత్వం జయప్రకాష్ నారాయణ గారే అన్నారు నేను అనలే ఇది ఏమన్నాడు తెలుసా బీఆర్ఎస్ ప్రభుత్వం రెండింటిని అభివృద్ధిని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది వీళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చిళ్ళు 420 హామీలు ఇచ్చిళ్ళు ఇక వేస్ట్ పాలన అని సార్ అన్నాడు నేను ఐఏఎస్ ఆఫీసర్ మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ గారు ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గొప్పలో పోయి ఈరోజు అడ్డగోలు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి అప్పులు చేస్తున్నాడు అని చెప్పిండు ఇప్పటికైనా అర్థమైందా ఇక చూడ్రి ఇక ఈ అక్క బాధ వర్ణాతీతం సునీతారావు అక్క ఇక చూడ్రి కష్టం చల్లకుండా ఏం కట్టం వచ్చే కాంగ్రెస్లో గౌరవం లేదు నామినేటెడ్ పదవులలో మహిళలకు అన్యాయం గోషామహల్ టికెట్ వద్దన్నా ఇచ్చారు టికెట్ ఇస్తే నామినేటెడ్ పదవులు లేవంటున్నారు బీఆర్ఎస్ నుండి వచ్చిన పదవులు ఇస్తున్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కన్నీళ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అసలు ఈ అక్క బాధ ఏందో ఇనురి పార్టీలో గౌరవం దక్కపోతే పార్టీలో గౌరవం దక్కపోవడంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కన్నీళ్లు పెట్టుకున్నారు రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏమైంది అంటూ ప్రశ్నించారు సోమవారం మీడియాతో సునీతారావు మాట్లాడుతూ గతంలో మహిళా కాంగ్రెస్కు పెద్దగా ప్రియారిటీ ఉండేది కాదని చెప్పారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా తన కర్తవ్యం నిర్వహించానని 241 కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు గట్టిగా పనిచేస్తుందని నమ్మి పార్టీ టికెట్ తనకు ఇచ్చిందన్నారు అంతేకాకుండా గోషామహల్ టికెట్ వద్దన్నా కూడా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు నామినేటెడ్ పదవులలో మహిళలకు అన్యాయం జరిగిందని సునీత అభిప్రాయపడ్డారు టికెట్ ఇచ్చిన వారికి పదవులు లేవు అన్నారని ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారని తెలిపారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు వస్తా అని ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అన్నారని చెప్పారు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిన వారికి సైతం నామినేటెడ్ పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఏ పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్నామని మహిళా కాంగ్రెస్ లో ఒక్కరికి కూడా పదవి రాలేదని కన్నీళ్లు పెట్టుకున్నది అక్క ఇక చూడు నా గౌరవం ఏమైంది ఇక రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం బయటికి పోతేనేమో కొడుక ఏం ముచ్చట్లు చెప్తారు తెలుసా అబ్బబ్బబ్బబ్బా వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఉంటే ఇక మామూలుగా ఉండదు ఇక చూడరు వాస్తవాలు ఇది అక్క బాధపడవచ్చే కన్నీళ్ళు పెట్టుకోవచ్చే నాకు వద్దురా నాయన ముర్రా అని మొత్తుకుంటా అంటే టికెట్ ఇచ్చిరి ఇప్పుడు ఓడిపోయినా అని నాకు నామినేటెడ్ పదవులు ఇవ్వపోతురి ఇక ఏం చేయాలి అంటుంది అక్క